చరిత్ర ఎరుగని విజయం. ఎన్డీఏ భారతదేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈనాడు పేపర్లో చరిత్ర ఎరుగని విజయం. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు సమాధి కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట. రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. వివేకం ప్రదర్శించిన ఓటర్లు ఎంతో తెలివిగా, వివేకంగా ఓట్లు వేశారు. కూటమి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినప్పటికీ వేలాది మెజార్టీతో గెలుపొందారు కూటమి అభ్యర్థులందరూ. కూటమికి జైకొట్టిన ముస్లిం మైనార్టీలు ఈసారి ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. 3వసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖాతా తెరవలేదు. కడప నుంచి షర్మిల కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 3వ స్థానం దక్కించుకున్నారు. అయితే ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అందరికన్నా మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 90,000కు పైచిలకు ఓట్లతో గెలుపొందడం విశేషం. ఒకప్పుడు ఇక్కడ ఓడిపోయిన పెద్ద మెజార్టీతో మంగళగిరిలో గెలవటం విశేషంగా చెప్తున్నారు. ఈసారి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలామంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒరిస్సా రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 25 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న నవీన్ పట్నాయక్కి ఇక సెలవు ప్రకటించారు ఒరిస్సా ప్రజలు. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. మాజీ ముఖ్యమంత్రి జగన్ నిరాశావాదం. తన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఓడిపోయానని బాధగా ఉన్నారు జగన్. తిరుగులేని సమర సేనాపతి నరేంద్ర మోడీ. సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి కానున్నారు నరేంద్ర మోడీ. ఏం జరిగిందో దేవుడికే ఎరుక, నాకు ఏమీ అర్థం కావట్లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజలు ఇలాంటి తీర్పిస్తారని నేను అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీరా 175 సీట్లు వస్తాయని చెప్పిన వైకాపాకి ఈసారి ప్రతిపక్ష హోదా దక్కకుండా కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ హ్యాట్రిక్. ఆధిక్యం తగ్గినా ఆయనే అధిపతి. రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా ఎన్డీఏ నాయకత్వంలో నరేంద్ర మోడీయే ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు కూడా అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ సహకారంతో కొంతమంది ఎన్డీఏ మిత్రులతో కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎంత పోరాడినా సరే బోనీ కొట్టని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోరాడినా ఒక్క సీటు కూడా సంపాదించలేదు.
బూతులు తిట్టేవారికి బూతులోనే బుద్ధి చెప్పిన ప్రజలు. వైఎస్ఆర్సీపీలో కొడాలి నాని ఇలా కొంతమంది ఉన్నారు కదా, వారు ఎన్నో బూతులు తిట్టి చంద్రబాబు నాయుడిని హేళనగా మాట్లాడటం మనం చూసాం. వీరందరూ కూడా ఈసారి ఓటమి పాలయ్యారు. విరోధులంతా ఒకటైనా భాజపాని ఏమీ ఓడించలేరు నరేంద్ర మోడీ. భాజపాను దెబ్బకొట్టినవి ఆ రెండే. ఉత్తరప్రదేశ్లో భారీగా నష్టపోయింది భాజపా. ముస్లిం రిజర్వేషన్లు, ముస్లిం సమస్యలు, అదేవిధంగా రైతు సమస్యలు అక్కడ భాజపాని దెబ్బకొట్టినవని చెప్తున్నారు. అయితే అక్కడ రాముల వారు నరేంద్ర మోడీని ఏమీ కాపాడలేకపోయారంటే ఆశ్చర్యం. అయోధ్య ఎంపీ సీటు కూడా బీజేపీ ఓడిపోయింది ఈసారి. అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని ఓడిపోయారు. ఏదైనప్పటికీ ఎన్డీఏ కూటమి ఢిల్లీ కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రానుంది. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు. చట్టసభలకు బ్యూరోక్రాట్లు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఈసారి లోక్సభకి, శాసనసభకి ఎన్నికయ్యారు. అసెంబ్లీకి కొత్తగా 81 మంది ఈసారి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. దాదాపుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి చెందిన వారే గెలిచారు కొత్తగా. వీరిలో ఎక్కువ మంది చదువుకున్న వారు కూడా ఉన్నారు. గౌతు శిరీష, కొండపల్లి శ్రీనివాసరావు, లోకం నాగమాధవి, వంశీకృష్ణ యాదవ్ విశాఖ, నెలమల విజయశ్రీ సూలూరుపేట, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి, పులివర్తి నాని చంద్రగిరి, వీరంతా కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారే. అదేవిధంగా అనంతపురం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి, బండారు శ్రావణశ్రీ సింగనమల, పల్లె సింధూరారెడ్డి పుట్టపత్రి నుంచి గెలుపొందారు సత్యసాయి జిల్లా నుంచి. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ బి రామాంజనేయులు ఈసారి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎన్నికయ్యారు. మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి ఈసారి ఎట్టకేలకు తెలుగుదేశం మీద గెలుపొందారు. కర్నూలు నుంచి టీజీ భరత్ ఎన్నికయ్యారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం, తెలుగుదేశం రాజధాని జేఏసీ నేతలు ప్రకటన. వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు తాడేపల్లిలో. రాజధాని రైతులు ఎంతో సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. లోక్సభ సీట్లలోనూ కూడా ఎన్డీఏ విజయ దుంది మోగించింది. సీనియర్లుగా ఉన్న నేతలు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి ఈసారి గెలుపొందారు. ఈయన
ఎమ్మెల్యే గెలవటం ఆరోసారి. అదేవిధంగా గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోసారి గెలుపొందారు. అనగాని సత్యప్రసాద్ రేపల నుంచి మూడోసారి గెలుపొందారు. కొత్తగా రాజకీయ రంగంలో అరంగేట్రం చేసిన గళ్ళా మాధవి గుంటూరు నుంచి గెలుపొందారు. ఈ విధంగా కొత్తగా అసెంబ్లీకి 81 మంది ఎన్నికవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అందరూ కొత్తవారే. రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్